శ్రీ గురుభ్యో నమః, శ్రీ మాత్రే నమః. వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రోనిమల్ ఛానల్. 2025 జనవరి మిథున రాశి మాస ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయో చూద్దామండి. మిథున రాశికి అధిపతి బుధ గ్రహం, బుధుడు, మెర్క్యూరీ. మిథున రాశిలో మృగశిర 3-4 పాదాలు, ఆరుద్ర 4 పాదాలు, పునర్వసు 1, 2, 3 పాదాలు, మొత్తం 9 నక్షత్ర పాదాలు ఉంటాయండి. వీరందరికీ కూడా మనం చెప్పుకోబోయేటువంటి గోచార మాస ఫలాలు వర్తిస్తాయి. గోచారం అంటే గ్రహచారం కనుక గ్రహాల యొక్క స్థితి, యుతి, దృష్టి కలయిక వల్లే ఫలితాలు జరుగుతూ ఉంటాయి. కావున ఈ యొక్క జనవరి మాసంలో మిథున రాశి వారికి వారి గోచార గ్రహస్థితి ఏ విధంగా ఉందో ఒకసారి పరిశీలించిన తర్వాత ఫలితాల్లోకి వెళ్దాం. మొదటిగా రాశ్యాధిపతి బుధ గ్రహం జనవరి మాసంలో 3 రాశులు మారుతారండి. మొదటిగా వృశ్చిక రాశిలో జనవరి 3వ తారీఖు వరకు ఉంటారు. 4 జనవరి నుండి 23 జనవరి అంటే దాదాపు 20 రోజుల పాటుగా ధనుసు రాశిలో 7వ స్థానంలో ఉంటారు. తదనంతరం 24వ తారీఖు నుండి మాసాంతం వరకు కూడా ఆయన అష్టమ స్థానమైనటువంటి యొక్క మకర రాశిలో స్థితి పొందబోతున్నారు. మరి తృతీయాధిపతి రవి, ఈ యొక్క రవిగ్రహం 7వ స్థానం అంటే ధనుసు రాశిలో 13 జనవరి వరకు ఉంటారు. 14 జనవరి నుండి మకరంలో అంటే మకర సంక్రాంతి మొదలవుతుంది కదా. సో అంటే 14 జనవరి నుండి మకర రాశిలో స్థితి పొందబోతున్నారు ఈ యొక్క రవి. పంచమ మరియు వ్యయాధిపతి ఈ యొక్క శుక్రుడు 27 జనవరి వరకు కూడా 9వ స్థానం అంటే కుంభరాశిలో ఆ రాశ్యాధిపతి శనితో కలిసి ఉంటారు. 28 నుండి మాసాంతం అంటే 4 రోజుల పాటుగా 28, 29, 30, 31. సో మీన రాశిలో మిథునం నుండి 10వ స్థానానికి వెళ్ళబోతున్నారు ఈ యొక్క శుక్రుడు. 6 మరియు 11 షష్ఠ లాభాధిపతి అయినటువంటి యొక్క కుజగ్రహం కర్కాటక రాశిలో 20 జనవరి దాకా ఉంటారు. 21 జనవరి నుండి మీ యొక్క జన్మరాశిలో వక్రీకరించిన స్థితిలోనే ముందుకు వెళ్ళబోతున్నారండి. అంటే మొత్తం చూస్తే కుజుడు వక్రీకరణ స్థితిలో ఉంటారు. మరి రాహు వచ్చి మీకు దశమంలో ఉన్నారు, కేతువు చతుర్థం అంటే 4వ స్థానం అనేటువంటి కన్య రాశిలో స్థితి పొంది ఉన్నారు. ఇది గ్రహస్థితి మొత్తంగా అండి. మరి ఈ యొక్క అష్టమ నవమాధిపతి శనిశ్చరుడు 9వ స్థానంలోనే ఉన్నారు కుంభంలో. ఫలితాల్లోకి వెళ్తే విద్యార్థులకు ఏ విధంగా ఉంటుంది అన్నప్పుడు విద్యార్థులకు ఈ మాసంలో పాజిటివ్గానే ఉందండి. చతుర్థాధిపతి బుధుడు 7వ స్థానంలో ఎక్కువగా ఉంటారు. అంటే డిగ్రీ స్థాయి ఆ సత్సంబంధమైనటువంటి విద్య చదువుతూ ఉన్నవారు ఎవరైతే ఉంటారో, బ్యాచిలర్ డిగ్రీ చేస్తున్న విద్యార్థులు, ఇంటి నుండి దూరంలో అభ్యసిస్తున్న విద్యార్థులు రాణించగలుగుతారు. ఏమీ ఇబ్బంది లేదు. రవితో కలిసి ఉన్నారు. పంచమ స్థానం అన్నప్పుడు హైయర్ ఎడ్యుకేషన్ అధిపతి శుక్రగ్రహము 9వ స్థానంలో ఉన్నారు 27 జనవరి దాకా. 29, 30, 31 4 రోజులు కూడా 10వ స్థానంలో ఉచ్చ స్థానంలోకి వెళ్ళబోతున్నారు. అంటే 9, 10. 9 అంటే హైయర్ కోణం అంటే మంచిదండి. కేంద్రం అంటే కూడా మంచిది. 9, 10 స్థానాలు అన్నప్పుడు కోణం మరియు కేంద్రం. సో కాబట్టి పాజిటివ్గానే ఉంది. శుభస్థానంలోకి వెళ్ళబోతున్నారు. అంటే పీజీ ఆల్రెడీ చేస్తున్న వారైనా బాగుంటుంది. అలా కాని పక్షంలో ఎవరైతే కనుక పీజీ కోసం ఎంట్రన్స్ కోసం రాస్తూ ఉంటే అలాంటి వారు కూడా వారు అనుకున్న విధంగానే కోరుకున్న బ్రాంచెస్లో కాదు కోరుకున్న కాలేజీలో సీట్లు పొందే అవకాశం ఉంది. ఇప్పుడు ఎవరిని ఈ ప్రయత్నం అనేది చేస్తూ జనవరి మాసంలో కనుక ఉంటే తప్పనిసరిగా విజయం పొందుతారు అని చెప్పవచ్చండి. 6వ స్థానాధిపతి కుజుడు ద్వితీయంలో ఉన్నారు. అంటే పోటీ పరీక్షలు రాస్తున్న విద్యార్థులు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్న ఎవరైతే ఉంటారో విద్యార్థులు ఉంటారో కొంత ప్రణాళికబద్ధంగా ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే కుజుడు కాస్త బలహీనపడ్డారు, రాహుతో చూడబడుతూ ఉన్నారు కాబట్టి కన్ఫ్యూజన్ కొంత స్ట్రెస్ అనేది గురయ్యే అవకాశం ఉంది కాబట్టి సో బీ రిలాక్స్. సో ప్లాన్ ఆఫ్ యాక్షన్ చక్కగా ప్లాన్ చేసుకుంటూ ముందుకు వెళ్ళండి. ఎలాంటి ఇబ్బంది లేకుండా సరిపోతుందండి. ప్రొక్రాస్టినేషన్ వద్దండి. లాస్ట్ మినిట్ రష్ అనేది పెట్టుకోకుండా ముందు నుంచి ప్రణాళిక వేసుకొని వెళ్తూ ఉంటే ఈ యొక్క ఒత్తిడి అనేది అంత తీసుకోవాల్సిన అవసరం అయితే రాకుండా ముందుకు వెళ్ళచ్చు. మరి ప్రేమ పంచమాధిపతి శుక్రుడు 9వ స్థానంలో ఉన్నారు కాబట్టి ఏంటంటే ప్రేమలో బాగానే ఉంటుంది. మనకి ఇక్కడ హర్డిల్స్ ఏమీ పెద్దగా కనపడట్లేదు. కుజదృష్టి ఉంది కాబట్టి అది నార్మల్. అష్టమ దృష్టిలో చూస్తూ ఉంటాడు. బట్ ఏదేమైనా కూడా ఒక రొమాంటిక్ లైఫ్లో కావచ్చు, లేకపోతే ప్రేమలో కావచ్చు ఉన్నవారు బాగానే ఉంటుంది. మరి వివాహ వ్యవస్థలు ఏ విధంగా ఉంటుంది అంటే రాశ్యాధిపతి సప్తమంలో ఉన్నారు, సప్తమాధిపతి వ్యయంలో ఉన్నారు. సో వివాహ జీవితం కూడా బాగానే ఉంటుంది. కాకపోతే 7వ స్థానాధిపతి 12లో ఉన్నారు కాబట్టి కొంత ప్రయాణాల్లో లైఫ్ పార్ట్నర్ దూర ప్రాంత ప్రయాణాలు, జర్నీస్ ఏదైనా కాస్త చేసే అవకాశం అయితే కనపడుతుంది. అదర్వైజ్ వివాహ జీవితంలో కూడా బాగానే ఉందండి, ఇబ్బంది లేదు. మరి వ్యాపారం 7వ స్థానాధిపతి 12లో ఉన్నారు కాబట్టి ఏంటంటే ఎక్స్పోర్ట్, ఇంపోర్ట్ ఇలాంటి వ్యాపారాలు చేస్తున్నవారు, అదేవిధంగా ఈ టెక్నాలజీ సంబంధంగా చేసేవారు, అడ్మినిస్ట్రేషన్లో ఉన్నవారు, గోల్డ్ బిజినెస్ చేసేవాళ్ళు, విద్యాలయాలు, అకౌంట్స్, ఫైనాన్స్ వీటికి సంబంధించినటువంటి ఎవరైతే వ్యాపకాలు ఉంటాయో వారందరూ బాగా రాణించగలుగుతారు అని చెప్పవచ్చండి. ఇన్వెస్ట్మెంట్ 5వ స్థానాధిపతి యొక్క శుక్రుడు ఎక్కడ ఉన్నారయ్యా అంటే 9వ స్థానంలో 27 దాకా ఉంటారండి. ఎక్కువ రోజులు అవుట్ ఆఫ్ 31, 27 డేస్ అక్కడే ఉంటారు కాబట్టి సో ఆయన మీకు 5వ స్థానానికి లాభస్థానాన్ని చూస్తున్నారు. 3వ స్థానం అంటే 5 అంటే అది ఒక ఇన్వెస్ట్మెంట్ తెలుగు చేసే పనులు. ఆ 5కు లాభస్థానం 3 అవుతుంది కాబట్టి చూస్తూ ఉంటారు, వీక్షిస్తూ ఉంటారు తృతీయ స్థానాన్ని.
కాబట్టి డేర్గా తీసుకునే స్టెప్స్ ఏవైతే ఉంటాయి కొన్ని ఫలితాన్ని ఇచ్చే అవకాశం ఉంది. శుభ ఫలితాలని ఏదేమైనా మార్కెట్ అనేది రిస్క్తో కూడుకున్న వ్యవహారం కాబట్టి ఆచితూచి వ్యవహరించండి, జాగ్రత్తగా స్టెప్స్ ముందుకు వేయండి, సీనియర్స్ ఎక్స్పర్ట్స్ యొక్క సలహాల మేరకు ముందుకు వెళ్ళండి. ఇవన్నీ కూడా గోచార ఫలితాలే. ఇందులో బాగుంది కదా అన్న అని కొంతమంది హెవీ ఇన్వెస్ట్మెంట్ చేసి ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. ఏది మీ యొక్క జన్మజాతక చక్రం కూడా అద్భుతంగా ఉంటే డెఫినెట్గా మీకు ఎట్టి పరిస్థితుల్లో లాభాలే వస్తాయి, పాజిటివ్గా ఉంటుందండి. మరి వృత్తిలో చూసినప్పుడు ఎలా ఉంటుంది అంటే ఇక్కడ 10వ స్థానాధిపతి గురుడు 12లో ఉన్నాడు. వృత్తిపరంగా ప్రయాణాలు ఉంటాయి, బహుదూరం వెళ్ళాల్సి ఉంటుంది, కొంతమంది వెళ్తారు కూడా. కాకపోతే కొంత వృత్తిలో స్ట్రెస్ ఉంటుంది. కొంతమంది ఏంటంటే మీ యొక్క నేబర్స్ కొలీగ్స్ ఎవరైనా లీవ్ పెట్టినా కూడాను ఆ యొక్క రెస్పాన్సిబిలిటీ కొంత తీసుకునే అవకాశం అయితే కనపడుతుంది. ఇంకొంతమందికి ఏంటంటే ఉద్యోగాల్లో మార్పు కోరుకుని ఎప్పటి నుంచో ప్రయత్నాలు చేస్తూ ఉంటే వారికి మాత్రం సో డెఫినెట్గా వారి ఎఫర్ట్స్ తగినట్టుగానే మంచి ఫలితం అయితే ఉంటుందండి. సో టీచింగ్లో ఉన్నవారు అకౌంట్స్, ఫైనాన్స్, టెక్నాలజీ, కమ్యూనికేషను ఇలాంటి రంగాల్లో ఉన్నవారికి పాజిటివ్గానే ఉంది. అంటే ట్రాన్స్ఫర్స్ కోసం ప్రయత్నం చేసే వారికి కూడా కొంతమంది ఇంటర్నల్గా చేస్తూ ఉంటారండి. జనరల్ ట్రాన్స్ఫర్స్ అని కావచ్చు, ఇలాంటివన్నీ కాకుండా ఇంటర్నల్ కార్పొరేట్ రంగంలో, ప్రైవేట్ రంగంలో సో బదిలీల కోసం ప్రయత్నం చేసే వారికి శుభ ఫలితాలే ఉన్నాయి. లేదు మీరు ఇంటెన్షన్గా ఏదైనా ప్రయత్నం చేసి వెళ్దాం అనుకుంటే అలా కూడా కొంతమంది వెళ్ళే అవకాశం అయితే ఉంది. ఉద్యోగ రీత్యా కూడా మనకు పాజిటివ్గానే కనపడుతూ ఉందండి. ప్రాపర్టీ సంబంధం చతుర్థాధిపతి బుధుడు 6, 8 స్థానాల్లో ఫస్ట్ వీక్లో ఉంటాడు, చివరి వీక్లో ఉంటాడు, మధ్యలో మాత్రం బాగుంది. కాబట్టి ఏంటంటే బహుదూరానికి వెళ్ళి ప్రాపర్టీ చెక్ చేసుకోవడం, చూడటం, వెతకడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయండి. మరి చతుర్థాధిపతి 8లో ఉన్నప్పుడు కొనటం మంచిది కాదు. మాసాంతం అంటే ముఖ్యంగా 28, 29, 30, 31 ఆ 4 రోజులు కూడా ట్రాన్సాక్షన్స్ ప్రాపర్టీ సంబంధంగా చేసే వ్యవహారాలు అంత అనుకూలత ఇవ్వవు. మొదటి వారంలో, చివరి వారంలో అనుకూలత లేదు. మిగతా 4 నుండి 23 తేదీల వరకు కూడా అనుకూలత బాగా కనపడుతుంది అని చెప్పవచ్చు. మరి విదేశీయానం అన్నప్పుడు 7, 9, 12 3, 7, 9, 12 మూడవ అధిపతి రవి 7లో ఉన్నాడు, 9వ అధిపతి 9లోనే ఉన్నారు, 12వ అధిపతి శుక్రుడు కూడా 9లో ఉన్నారు. విదేశీయానాలకు చేసే ప్రయత్నాలు ఎవరైతే చేస్తూ ఉంటారో వాళ్ళకి ఆబ్వియస్లీ మిథున రాశి వారికి ఈ మాసంలో అనుకూలతనిస్తుంది అని చెప్పవచ్చండి. తృతీయాధిపతి 7వ స్థానంలో ఉన్నారు, గుడింట ఉన్నారు. కాబట్టి మొదటి 2 వారాల లోపుగా మీరు ఏదైనా కొత్త అగ్రిమెంట్ చేసుకోవటం, గవర్నమెంట్ సంబంధమైన కాంట్రాక్ట్లు కావచ్చు, ఇట్లాంటి పెద్ద పెద్ద ఫార్మ్స్తో అగ్రిమెంట్ చేసుకునే అవకాశం కనపడుతూ ఉంది. మీ యొక్క సిబ్లింగ్స్ కూడా బహుదూరంలో బాగా రాణించగలుగుతారు అని చెప్పవచ్చు. ముఖ్యంగా ఏంటంటే 6వ స్థానాధిపతి ద్వితీయంలో ఉన్నారు కావున 6 అంటే జగడ మాట పట్టింపులు, లోన్స్ ఇవన్నీ కూడా ద్వితీయంలో వాక్కు స్థానం ధనస్థానంలో ఉంది. కాబట్టి ముఖ్యంగా మీ యొక్క కమ్యూనికేషన్లో కొంత సరళంగా వ్యవహరించాల్సిన అవసరం అయితే కనపడుతుంది. సో అదొక్కటే అంటే ఎందుకంటే మనం ఎంత చేసినా కూడాను ఎన్ని కార్యక్రమాలు పాజిటివ్గా చేసినా ఒక్కటి కనుక నెగిటివ్గా మనం దృష్టిగా ప్రవర్తించినా అంతకంటారు కదా, చేతితో చేసే సహాయము, నోటి మాట చేసే గాయము జీవితాంతం గుర్తుపెట్టుకుంటారు. కాబట్టి సో అదొక్కటి కమ్యూనికేషన్లో కనుక కొంచెం చేయగలిగితే సరిపోతుంది. రుణాలు కూడా వృధాగా తీసుకుంటే ఇబ్బందులు అండి. 6 అంటే రుణం కూడా అవుతుంది, ద్వితీయం అంటే ధనం. సో రుణాలు చేసి కొంతమంది ప్రాపర్టీస్ కొంటుంటారు, దట్ ఈస్ నాట్ గుడ్ అండి. మీ దగ్గర కొంత అమౌంట్ కంఫర్టబుల్గా ఉందనుకోండి, దెన్ ఓన్లీ గో అహెడ్. ఈ మాసంలో మీరు ఏదైనా కొనడానికి ఇన్వెస్ట్ చేయడానికి మంచి కాలం అని చెప్పవచ్చు. సో మొత్తంగా చూస్తే మాత్రం స్త్రీలకు కూడా బాగుంది. శుక్రుడు 9, 10 స్థానాల్లో ఉంటున్నారు ఆ రాశాధిపతి శనితో కలిసి. కాబట్టి స్త్రీలకు కూడా మంచి ఫలితం అయితే ఇవ్వబోతుందని చెప్పాలి. రుణాలకు సంబంధించి మొత్తంగా మీకు రావాల్సిన ధనం ఏదైతే ఉందనుకోండి, మీరు కొంతమంది రుణాలకు ఇస్తూ ఉంటారు, ఇంట్రెస్ట్ కావచ్చు, లోన్ హ్యాండ్ లోన్స్గా ఇస్తూ ఉండవచ్చు బంధువులకి, తెలిసిన వాళ్ళకి. ఈ మాసంలో కొత్తగా అయితే ఇవ్వకండి. సో దానివల్ల ఇష్యూస్ భవిష్యత్తులో రాబోయే అవకాశం ఉంది. ఈ మాసం ఒక్కటి మాత్రం జనవరి మాసం మీకు అనుకూలతను అంతగా కలిగి లేదని చెప్పవచ్చండి. సో మొత్తంగా చూస్తే ఫలితాలు అయితే పాజిటివ్గానే ఉన్నాయి. ఆరోగ్యపరంగా ఏ విధంగా ఉంటుంది అన్నప్పుడు రాశాధిపతి యొక్క బుధగ్రహము 3వ తేదీ వరకు, అదేవిధంగా 25 నుంచి 31 వరకు కూడా మొదటి వారంలో, చివరి వారంలో కొంత అసహనము, చికాకు, చిన్నపాటి అనారోగ్యం కనిపిస్తున్నాయి. 6, 8 అనారోగ్య స్థానాలే కదా. మిగిలిన తక్కిన రోజులలో మళ్ళీ బాగుంటుందండి. ధైర్యంగా ఉంటారు, ఫిజికల్ ఫిట్నెస్ మీద ఫోకస్ చేస్తారు. 4 నుండి 13 వరకు ఎక్కువ రవితో ఉంటారు. తర్వాత సింగిల్గా ఉన్నా కూడా సో స్థితి బాగానే ఉంది. కాబట్టి కొంచెం కేర్ తీసుకోవాలి. ముఖ్యంగా మీకు జాతకంలో కూడా మీకు బుధుడికి సంబంధించిన దశలు కానీ అంతదశ కానీ జరుగుతూ ఉంటే సో స్పెసిఫిక్గా కావాలనుకున్నప్పుడు బుధగ్రహానికి జపం, తర్పణం, హోమం, సో బుధశాంతి చేసుకోవటం, విష్ణు సహస్రనామాలు పఠనం చేయటం. బుధుడు అంటే ఇంకా సింపుల్గా అవన్నీ చేసుకోలేనండి అన్నప్పుడు బుధుడు చిన్నపిల్లలు ఇండికేట్ చేస్తాడు. సరు అంటే ఏదైనా బుక్స్ కానీ, పెన్స్ కానీ అలాంటి వారికి చిన్నపిల్లలు హెల్ప్ చేయొచ్చు. బుధవారం రోజున గోశాలకు వెళ్ళి లేకుంటే గోవులకి ఆహారాన్ని అందించడము, గ్రాసము, పసు ఇలాంటివి ఇవ్వడం వల్ల కూడా కొంత మనకు బ్యాడ్ కర్మ అనేది తొలగించుకోవచ్చు. సో మొత్తం మీద ఈ యొక్క కొత్త సంవత్సరంలో మిథున రాశి వారికి ఫలితాలు అయితే ఆశాజనకంగా ఉన్నాయి. సో మీరు మీ యొక్క జీవితంలో కూడా మనం ముందే చూసుకుంటూ ఉన్నాం కాబట్టి ఇవన్నీ కూడా గోల్ పెట్టుకోండి. 25లో ఏదైతే మనం ఎప్పుడు కూడా డ్రీమ్ బిగ్. సో విజయానికి షార్ట్ కట్ లేదు, డిస్కౌంట్ లేదని చెప్తూ ఉంటారు పెద్దవాళ్ళు. కాబట్టి ఏంటంటే డ్రీమ్ బిగ్,
దాని తగినట్టు ప్లాన్ ఆఫ్ యాక్షన్ వేసుకొని ప్రణాళిక వెళ్తుంది. ఒకవేళ మనం అనుకున్న డేట్ కొంచెం గోల్ పోస్ట్పోన్ అయినా కూడా ముందుకు జరగవచ్చు, కానీ బట్ దాన్ని తుడిచివేయాల్సిన అవసరం లేదు. పుట్ గోల్స్, ప్లాన్ అకార్డింగ్లీ, డెఫినెట్గా విజయం వరుస్తుందని భావించవచ్చండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం విఎంకే ఆస్ట్రోన్యూమాలజీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు. పక్కన ఉన్న బెల్ సింబల్ మీద క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ ద్వారా మీ దాకా ఉంటుంది. సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి.